మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. ఇంట గెలిచి వచ్చ గెలవాలి అన్న సామెతను ఇంట గెలిచి ఇంటిని గెలిపించు అని తిరగరాస్తున్నారు. మంగళగిరిలో గెలిచి అదే నియోజకవర్గాన్ని శాశ్వతంగా తన నియోజకవర్గంగా మలుచుకోవాలన్న ఆలోచనలతో అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ఏపీలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఒకసారి ఓడిన మళ్ళీ వెనకడుగు వేయకుండా అసలు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పెద్ద సాహసమే చేశారు లోకేష్. ఓడిన చోటునే గెలుపంటే ఇదే అన్నట్టు అదే నియోజకవర్గం నుంచి 90,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. ఒక్కసారి గతంలోకి వెళ్తే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు చాలా చాలా తక్కువ. ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే అక్కడ గెలిచింది. అటువంటి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంపిక చేసుకున్నాడంటే చాలా పెద్ద సాహసమని చెప్పాలి. 2019లో పోటీ చేసినప్పుడు ఓటమి ఎదురైనా తర్వాత లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. వెంటనే సొంత డబ్బులు పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. కులం బలం పార్టీ బలం లేని చోట తన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ రాజకీయాలనే మార్చేశారు. ప్రజల మనసును గెలిచేందుకు 5 ఏళ్ల పాటు అహర్నిశలు శ్రమించారు. ఆయన సేవలను గుర్తించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ క్రమంలోనే మంగళగిరిని శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవాలని లోకేష్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలే మార్చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం కావడంతో రహదారులను అనుసంధానం చేస్తున్నారు. అందులో భాగంగా దుగ్గిరాల మంగళగిరి తెనాలి రోడ్డు, రేవేంద్రపాడు శృంగారపురం రోడ్డు, చిలువూరు కంఠంరాజు కొండూరు రోడ్డు, దుగ్గిరాల ఈమెన్ రోడ్డు ఆ పనులన్నింటిని పూర్తి చేశారు. మంగళగిరి తెనాలి నారకోడూరు 4 లైన్ల రోడ్ల పనులు కూడా మొదలుపెట్టారు. దుగ్గిరాల మండలంలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. నియోజకవర్గంలోని గల్లీల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. మెట్రో సిటీల్లో మాత్రమే కనిపించే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మంగళగిరిలో దాదాపు 1000 కోట్ల పైచిలకు బడ్జెట్ పెట్టి మరీ నిర్మిస్తున్నారు. 400 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా మంచినీటి పైప్ లైన్లు వేస్తున్నారు. 135 కోట్లతో వరద నీటి డ్రైన్లు నిర్మిస్తున్నారు. చిన్న కాకాని దగ్గర 50 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. మంగళగిరి నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఓవైపు సాగుతుంది. పెద్దవడ్లపూడి హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకం దాదాపు పూర్తయింది. నిడమర్రులో అంతర్జాతీయ స్థాయిలో మోడల్ స్కూల్ నిర్మాణం కూడా జరుగుతుంది. పాఠకుల కోసం 1,70,00,000తో ఒక డిజిటల్ లైబ్రరీని కూడా లోకేష్ నిర్మించారు. లక్ష్మీ నరసింహ కాలనీలో కొండపనేని టౌన్షిప్లతో పాటు మంగళగిరి వ్యాప్తంగా కోట్ల రూపాయలు వెచ్చించి పార్కులు నిర్మించారు. టిడ్కోలో మెగా పార్క్ నిర్మాణం, కాజాలో లేక్ పార్క్ నిర్మాణం పనులు అవన్నీ త్వరితగతిన సాగుతున్నాయి. తర్వాత స్వర్ణకారులు అధికంగా ఉండే మంగళగిరిని ప్రొద్దుటూరు వలె గోల్డ్ హబ్గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా చేనేత కార్మికులు అధికం కావడంతో వారి మగ్గాల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం, కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆటో నగర్లో చేనేత శాలను ఏర్పాటు చేశారు. ఓవైపు స్త్రీ శక్తి పేరుతో నియోజకవర్గంలోని మహిళలకు ఆయా రంగాల్లో ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించి అసలైన మహిళా సాధికారత అంటే ఏంటో చూపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, ఇళ్ల పట్టాల పంపిణీ, రిటైనింగ్ వాల్ నిర్మాణం, మంగళగిరిలో అండ్ నులకపేట ఉండవల్లిలో 3 అన్న క్యాంటీన్ల ఏర్పాటు, స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారీగా పారిశుద్ధ్య పనులు, ఇంకోవైపు 6 కోట్లతో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి, 11 కోట్లతో కంఠంరాజు కోడూరు అమ్మవారి ఆలయ అభివృద్ధితో పాటు కొన్ని వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున దేవాలయాల నిర్మాణం చేపడుతున్నారు. దాదాపు 100కు పైగా కొత్త శ్మశాన వాటికలు, కర్మకాండల సత్రాలు, కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. నిత్యం గ్రీవెన్స్ సెల్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు యువతను మత్తుకు బానిసలు కాకుండా, ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ చాలా యూనిక్ అండ్ జెన్యూన్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మంగళగిరి అంటే అక్కడ ఉన్నటువంటి యువతను మత్తు వైపు, చెడు అలవాట్ల వైపు బానిసలు కాకుండా వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో కొన్నేళ్ళుగా క్రికెట్, వాలీబాల్, చెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలోనే ఒక రోల్ మోడల్గా మంగళగిరిని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా భారీగా సొంత నిధులు సైతం వెచ్చించి పనులు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ఏర్పాటు చేయించి మంగళగిరిని జాతీయ స్థాయిలో కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ సారథ్యంలోనే
మంగళగిరి దేశంలోనే ది బెస్ట్ నియోజకవర్గంగా ఎదుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తూ మంగళగిరి ప్రజలకు లోకేష్ లాంటి యువ నేతను ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు చెప్తూ సెలవు.